తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ విరూపాక్షి గార్డెన్లో జగిత్యాల నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్నారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పరిసరాలు, పరిశుభ్రత, హెల్త్, విద్య, వ్యవసాయం, యువత, క్రీడలు, విద్యుత్తు, పిల్లల భద్రత తదితర రంగాల్లో జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమాలపై సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. జగిత్యాల మున్సిపల్, రాయకల్ మున్సిపల్ వార్డు అధికారులు హాజరు శాతం లేకపోవడం పట్ల ఉన్నతాధికారులు బాధ్యత వహించారని ఆయన పేర్కొన్నారు. తాను విస్తృతంగా సేవ చేయాలని రాజకీయాల్లోకి రావడం జరిగిందని, తన సేవలు మెచ్చి జగిత్యాల ప్రజలు తనను గెలిపించారని, అధికారులు కూడా ప్రజల మనసును గెలుచుకోవాలని, ప్రజలు అధికారులని వారు చేసిన సేవల్ని గుర్తించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, జిల్లా మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఉప సర్పంచులు, మహిళా సమైక్య సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాము. ఉప ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, అదేవిధంగా రైతుల నుండి మళ్ళీ కూడా అవకాశం ఇస్తాము. జగిత్యాల రూరల్ మండలం నుండి ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జగిత్యాల పట్టణంలో పారిశుద్ధ్యంపై ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. అది మనము మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఉచిత బస్సు కానివ్వండి, 200 వరకు ఉచిత కరెంటు, 500 సిలిండర్లు, ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ మహిళా పక్షపాతిగా అందరూ వైపున్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం సంజయ్ గారు పొద్దున లేచిన మొదటి నుంచి రాత్రి పడుకునే వరకు జగిత్యాలలో ఏదో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటూ జగిత్యాల అభివృద్ధికి, జగిత్యాల నియోజక అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే పారిశుద్ధ్యంపై అందరూ దృష్టి సారించి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసివ్వండి, ప్లాస్టిక్ రహితంగా జగిత్యాల పట్టణాన్ని ఉంచండి. అదేవిధంగా జగిత్యాల మున్సిపల్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో మా కౌన్సిలర్లు జగిత్యాల పట్టణ ప్రజలందరూ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ విదేశీ వ్యవహారాల మంత్రిగా చూసుకోవడానికి వారితో కలిసినటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే ముఖ్యమంత్రి గారు సంజయ్ కుమార్ గారికి వారి ఇచ్చినటువంటి ప్రేమ, గౌరవము, వారి పట్ల వారి ఉన్నటువంటి విశ్వాసము మన అందరికీ కూడా ఎంత కష్టపడి పొద్దున లేచి సాయంత్రం ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే నిజంగా వారిని ఆచరణ చేసుకొని
రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రగతి పథం ప్రజాపాలన గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల నుండి ఏ గ్రామంలో చూసినా కానీ నిరుపేదలకు ఒక ఇల్లు కూడా నిర్మించలేదు. ప్రతి ఊరికి 20, 40, 15 అవసరాలు బట్టి అందరికీ ఇంటి నిర్మాణం మంజూరు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే వివిధ గ్రామాల సర్పంచులు ఆ ఇంటి యొక్క నిర్మాణం మాటలకి చేసుకుంటూ వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు చాలా కష్టపడుతున్నారు. వారికి ధన్యవాదాలు. ప్రభుత్వం అంటే ఎవరు కాదు, మన ప్రజల నుంచి ఇంకొక అందరూ కూడా కలిసి ఉంటేనే ప్రభుత్వం ప్రజలకు సేవకులు. ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మన ఎన్నో గారు చదివించారు. చాలా స్పష్టంగా నేను ప్రజా సేవలో చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాదాపు 2 సంవత్సరాల గడిచిన తర్వాత ఈ 99 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసి ఏ రోజు ఏం చేయాలి, ఏ వారం ఏం చేయాలి, తద్వారా మనకున్న వనరులను ఉపయోగించుకొని ఏమేమి చేయాలని సమీక్షించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. పైన పెడితే ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పిల్లల యువత కోసం ఆటల పోటీ కావచ్చు, విద్యుత్ శిక్షణ కావచ్చు, ఇలా ఒక 10 రంగాలలో కొన్ని కొద్దిగా మాట్లాడాలి. ఎక్కువసేపు మాట్లాడాలి. ప్రజాపాలన ప్రగతి సందర్భంలో మొట్టమొదటిగా ప్రజల పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా మహిళా సోదరులు కూడా లేదా కొందరు మాతలు భర్తలు బయటకు వచ్చినా పిల్లలు వచ్చినా సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాంటి సురక్షితంగా చేరుకోండి. అలాగే కార్యక్రమం సంక్షేమం పెన్షన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, పిల్లల భద్రత మరియు డ్రగ్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు చెప్పి పిల్లలు చాలా మంది మత్తు పదార్థాలు అలవాటు దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి ముఖ్యమంత్రి గారు ఇట్లా ఒక 10 నిమిషాలు ఎక్కడ జరిగిందో చెప్పిన పర్యావరణ ఏ రోజుల్లో ఏం చేయాలని దాదాపు అందరూ తెలుసు. మరి వీటి విషయంలో ఏం జరిగిందనేది ఒక 2 రోజుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమీక్ష సమావేశానికి చాలా సంతోషం అనిపించేది మండలానికి కాదు గ్రామాల నుంచి గ్రామ స్థాయి అధికారులు 101 గ్రామాలు ఉంటే 92 మంది కార్యదర్శులుగా అటెండ్ వారందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కావచ్చు. అది కార్యదర్శులు అదేవిధంగా సర్పంచులు వచ్చింది. జగిత్యాల నియోజకవర్గంలో వస్తే 2,30,000 40,000 జగిత్యాల పట్టణంలో 95,000 అంటే 95,000 రాయచూరులో అంటే 1,10,000 నుంచి 1,12,000 గ్రామానికి వస్తే 1,20,000 ఒక 5,000 అన్ని పెట్టారు. మరి గ్రామాలలో వస్తే ఇంకో గ్రామాలు ఉంటే ఎటు చూసినా ప్రతి మండలం నుంచి సర్పంచుల ప్రాతినిధ్యం ఉన్నది. ఆ గ్రామానికి ఎక్కడైతే మన కలెక్టర్ జిల్లా ఉంటాడో మా గ్రామాల కలెక్టర్ మా సెక్రటరీ గారు ఇవాళ 101 గ్రామాలకు 92 మందికి హాజరు ప్రక్రియ కూడా ట్రాన్స్ఫర్ లేకపోతే వేరే పదవులు ఉద్యోగాలు పెట్టి 90% పైన
ఇక వాళ్ళు మున్సిపాలిటీ వస్తే ఆ కమిషనర్ గారు నిర్ణయించారు, గతంలో పనిచేసింది, వాస్తవానికి చాలా అనుభవం, ఎలక్షన్ ట్రాన్స్ఫర్ అయింది. నేను టెక్నికల్గా అడిగిన వస్తాను మాట్లాడుతున్నాను. నిర్ణయించారు, పార్టీలో కౌన్సిలర్ రాలేదు, చైర్మన్ రాలేదు, వాళ్ళు వస్తే 12 మంది ఉంటే ఇద్దరు వచ్చారు సార్, ఇద్దరు వచ్చారు. ఇది రాయకూడదు పరిస్థితి. ఇక చేస్తే సగం మంది కౌన్సిలర్ రాలేదు, వాళ్ళ వస్తే ఎక్కడ ఉండాలంటే యాక్చువల్గా 30 నుంచి 40 ఉండాలి, 5 వచ్చారు. ఇది జగిత్యాల పరిస్థితి. నేను పోయిన కాలంలో కూడా ఈ జగిత్యాల మున్సిపాలిటీ బాగా ట్రాన్స్ఫర్ డిమాండ్ ముందుంటే నాకు వైద్యం చేసి ఎంత కష్టంతో ఈ జగిత్యాల మున్సిపాలిటీ అదే పరిస్థితి. అంటే రోగాలు రాకుండా చూసుకోవాలి, రోగాలు రాకుండా చూసుకోవడం మనం ఇంటి చుట్టూ పరిస్థితులు కూడా ఏడా చెత్త ఉంటే అక్కడ రోగాలు ఎక్కడ ముందు రోగాలు మిగతా ఎవరు ఇంతమంది ఏం జరుగుతుందంటే ఎన్ని పడాలి 25 మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాప్రతినిధులు చెప్తున్నాం, రోజు ఆరోగ్య చదువుకుని ప్రత్యేక చదువుకుంటాం, మన పద్ధతులు అట్లనే మనం మోడీ చూస్తున్నాం, యోగా చేసుకుంటున్నాం, యోగా చేయాల్సింది యోగా డే ఇవాళ వైద్య విభాగంలో యోగా ఆయుషంలో ఒక విభాగం ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రొఫెషనల్ ప్రణాళికలో మనకు తెలిసిందే. అందరూ కూడా ఒకటి ఉపయోగపడే కార్యక్రమం ఇలా చాలా తక్కువ తీసుకుంటారు, ఎక్కువ మాట్లాడిన ఇంత సమయం సందర్భంగా